ఓకే ఓకే అన్నారు కాబట్టి సార్ రావాల్సిందే. శ్రీని జోషి రాంబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్. గట్టిగా చప్పట్లు. ఏంటి సార్ 20 ఏళ్ళ జర్నీ అంట, పొద్దు నుంచి సాయం దాకా ఆయనతోనే ఉంటారంట. 2 విషయాలు చెప్పాలి కదా. ట్రై చేస్తాను, కాంట్రవర్సీ ఎక్కడ రావట్లేదు అసలు. స్టేజ్ మీద మాట్లాడటం నాకు చేత కాదు, వణుకు భయం కూడా. శివతో నా శివ స్టేజ్ మీద పిలవటానికి కారణం ఏంటంటే మై డియర్ సిస్టర్, పైకి రా, నువ్వు వస్తే నాకు ధైర్యంగా ఉంటుంది. ఆవిడ లేకపోతే నన్ను ఈ స్టేజ్ మీద నేను ఇట్లా గుర్తింపు ఉండేది కాదు. రామా సుజాత గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రావాల్సింది ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ స్టేజ్ మీదకి రండి. నాకు ఈవిడ ఉండబట్టే నాకు ఈ గౌరవం, ఈ గుర్తింపు వచ్చింది. మై డియర్ సిస్టర్, మా సిస్టర్ వల్ల ఆ ఇంట్లో నేను ఫ్యామిలీ మెంబర్ని అయ్యాను. మా సిస్టర్ వల్లే నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగలిగాను. ప్లస్ ఎప్పటి నుంచో స్నేహం ఉన్నా కానీ మా సిస్టర్ వచ్చిన కాడి నుంచి ఫ్యామిలీ మెంబర్ అయ్యాను. నెక్స్ట్ నా శివ గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. శివ ఎట్లా ఎదిగాడు, ఎట్లా ఫోటోగ్రాఫర్ స్థాయి నుంచి ఎక్కడి వరకు వచ్చాడు. ఇప్పుడు ఈ మూవీ కూడా స్టోరీ నాకు తెలుసు, మంచి సక్సెస్ అవుద్దని చెప్పి, ప్లస్ శివకి మంచి డబ్బులు వస్తాయని చెప్పి నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో పెద్ద ప్రాజెక్టులు చేస్తాడని ఆశిస్తూ థ్యాంక్ యూ. టీం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సుజాత గారిని అంటే బ్రదర్ ఉండగానే మళ్ళీ మీకు కూడా స్టేజ్ నర్వస్నెస్ ఉంటుంది. విషెస్ చెప్పండి శివ గారికి, ఓన్లీ ఒక కంగ్రాచులేషన్స్ విషెస్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ, బాబురెడ్డి గారికి, సతీష్ గారికి అండ్ వాలి మోహన్ దాస్ గారికి అందరికీ నమస్కారము. సత్య మూవీ మంచి హిట్ అవ్వాలని, తెలుగులో మంచి సక్సెస్ రావాలని శివాకి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ టు సత్య టీమ్.